ఏందమ్మా ఇలా వచ్చారేంటి? సార్ నా పేరు సౌందర్య. ఓకే. మా హస్బెండ్ చనిపోయారు సార్. తనకి సంబంధించిన ప్రాపర్టీ అంతా మా బావగారు మా అత్తగారు కబ్జా చేయాలని ఆన్లైన్ చేసేసుకున్నారు. పట్టుకోమ్మాయి, పట్టుకొని మాట్లాడు. మా పర్మిషన్ లేకుండా చెప్పమ్మా. మా పర్మిషన్ లేకుండా నాకు ఒక 11 సంవత్సరాల బాబు ఉన్నారు. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత మా బావగారు దాన్ని కబ్జా చేయడానికి తెలియకుండా నాకు ఆన్లైన్ చేసుకున్నారు. ఆ ప్రాపర్టీ అంతా నాకు గీయకుండా ఉండడానికి. ఏ ఊరని చెప్పమ్మా. రామన్నగూడెం, నెలకుదురు మండలము, రామన్నగూడెం విలేజ్, మైబాద్ డిస్టిక్. ఆకుతోట సౌందర్య నా పేరు. మా హస్బెండ్ పేరు సురేష్. మా అత్తయ్య పేరు యాకలక్ష్మి. మా మామగారి పేరు సోమయ్య. మా బావగారు మా భర్తకి ఆస్తి వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. నా పర్మిషన్, నా కొడుకు పర్మిషన్ లేకుండా వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు. ఆ ఆస్తి మా ఆయన పేరు మీదే ఉంది. మధ్యలో వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి కలెక్టర్ గారి సలహా కోసం తను మా అమ్మమ్మ. ఇప్పుడు ఒకసారి ఏ ఊరు, సమస్య ఏంది, ఒక నిమిషంలో చెప్పాలి. మా ఊరు రామన్నగూడెం, నెలకుదురు మండలం, మైబాద్ డిస్టిక్. నా ప్రాపర్టీ మా భర్త ఆస్తిని మా బావగారు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు మా ఆయనకు సంబంధించిన ఆస్తిని ఆన్లైన్ చేసేసుకున్నారు మా పర్మిషన్ లేకుండా. నాకు 11 సంవత్సరాలు కొడుకున్నారు. దానికోసమే మేడం కలెక్టర్ గారికి సాయం కోసం వచ్చినాము. ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉందా? ఉంది. ఎవరికి మీరు దరఖాస్తు పెట్టుకుంది? ఎవరికి? అక్కడ ఎంఆర్ఓ గారికి. ఏ ఎంఆర్ఓ? ఎంఆర్ఓ పేరు ఇక్కడ లోకలేనా? నెలకుదురు. ఏమంటాను మరి ఎంఆర్ఓ గారు? ఎంఆర్ఓ గారు వాళ్ళ అబ్జెక్షన్ పెట్టడం వల్ల మాకు పని చేయకుండా ఆపేస్తున్నారు. దానికోసం కలెక్టర్ గారి కాడికి వచ్చి ఫ్యామిలీ మెంబర్ పెడితే మేడం ఇయ్యమని చెప్పిన తర్వాత మాకు ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్ కూడా ఇవ్వడానికి చాలా అబ్జెక్షన్ పెట్టారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ కూడా వచ్చింది. తర్వాత మా భర్త చనిపోయిన నెలకి ఆన్లైన్ చేసుకున్నారు. నెల్లికూతురా మీది? రామన్నగూడెం విలేజ్. ఒక్క నిమిషం అమ్మా. సమస్య కొని వచ్చినావు, సమస్య ఏంది? నీకు ఏ అధికారి పని చేయట్లే అది చెప్పు నాకు. మా సమస్య నా భర్త ప్రాపర్టీ అది కబ్జా చేయడానికి మా బావగారు మా అత్తగారు అడ్డుపడుతుంటే ఎంఆర్ఓ గారు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరిని యాక్సెప్ట్? మీ బావగారు వాళ్ళు చెప్పిన మాటలు విని నాకు ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మేడం దగ్గరికి వచ్చినాం. మీరు పిఎస్ పోలీస్ స్టేషన్ కేసు పెట్టిరా? అంతకుముందు కేసు పెట్టినాము. ఏమన్నారంటే మాట్లాడాలి అంటున్నారు. ఆడికి పోతే కొట్టడానికి, తిట్టడానికి, గొడవ పెట్టడానికి వస్తున్నారు. ఎవరు? మీ బావగారు? నా అత్తగారు. ఆ ప్రాపర్టీ అంతా వాళ్ళ. ప్రాపర్టీ ఎంత ఉంది మీది? 2.5 ఎకరాలు ఉంటది. బాబు ఉన్నాడు. 11 సంవత్సరాల బాబు ఉన్నాడు. ఇల్లుంది. అవన్నీ వాళ్ళు ఆక్రమించుకుందామని చూస్తున్నారు. మరి ఎంఆర్ఓ గారిని ఫిర్యాదు చేస్తే ఏమంటున్నారు? ఎంఆర్ వాళ్ళ అబ్జెక్షన్ పెట్టారని ఆపారు. వాళ్ళతో మాట్లాడడానికి నేను వెళ్తే వాళ్ళు గొడవ చేయడానికి క్రియేట్ చేస్తారు. నాకు మాత్రం న్యాయం చేయరు. మీరు పిఎస్ లో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టలేదా? మరి ఇప్పుడు పెట్టలేదు సార్. అంతకుముందు పెట్టలే? అంతకుముందు పెట్టావు. అప్పుడు ఏమన్నారు? అప్పుడు వాళ్ళ గొడవల మధ్య ఎందుకు కొంచెం కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకోండి అంటున్నారు. ఎందుకు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు నిన్ను? వాళ్ళు మా ఆయన కొంచెం డ్రింకర్ ఉండే. అప్పుడు మా ఇద్దరి మధ్య చిన్న గొడవ డిస్కషన్ జరిగింది. మీ ఆయన ఉండగానే అక్కడి నుంచి వచ్చేసినావా? కొంచెం గొడవ జరిగింది. మీ ఆయన ఉండగానే వచ్చేసినావు. తర్వాత మీ ఆయన చనిపోయిందా? వాళ్ళ గొడవల వల్ల తెలియకుండా చనిపోయారు, మా ప్రమేయం లేకుండానే. ఓకే. ఇప్పుడు చివరికి ఏం అడుగుతున్నావు కలెక్టర్ అమ్మను? నా కొడుకు న్యాయం జరగాలి. నాకు 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. నా భర్త సురేష్ కున్న ప్రాపర్టీ నా కొడుకు నాకు చెందాలి అని అడుగుతున్నా. ప్రజావాణిలో ఎన్నాళ్ళు అవుతుందమ్మా మీకు ప్రజావాణి రావడానికి? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుందా? ఈ సమస్య చెప్పి 3 వీక్స్ అవుతుంది. ఎంఆర్ఓ చెప్పి 2-3 మంత్స్ అవుతుంది. తర్వాత ఇక్కడికి వచ్చి 1 మంత్ అవుతుంది. అంతా మొత్తం 4 నెలలు అవుతుంది. ప్రజా సమస్యలు ఉన్నాయండి చేయండి అని ఇటు ఎంఆర్ఓకి ఇటు ప్రజావాణి దరఖాస్తు చేస్తుంది. మేడం ఎమ్మటే రిసీవ్ చేసుకున్నారు కలెక్టర్ గారు. అక్కడ ఎంఆర్ఓ
ఇబ్బంది పెడుతున్నారు. చూశారు కదండి, ప్రజావాణి సమస్యల వలయంలో ప్రజావాణి ఉంది అని చెప్పుకోవడానికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక్క సమస్య కాదండి, ఎక్కడికి వెళ్ళినా ఒక పుట్టగొడుగు లెక్క సమస్యలు పుట్టుకొస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది మహబూబాబాద్ జిల్లా ప్రజావాణి కలెక్టర్ కార్యాలయంలో సమస్యలు. పూర్తి స్థాయిలో నెలలు సంవత్సరాలు తడబడి జనాలు ప్రజావాణిలో దరఖాస్తు, మరి ఈ దరఖాస్తులు గతంలో ఉన్న కలెక్టర్ నిర్లక్ష్యమా, మరి గత ప్రభుత్వాల నిర్లక్ష్యమా, ఇది పూర్తిగా తెలియాల్సింది ఉంది. అయితే సంవత్సరాలు తరబడి ఉన్న వాళ్ళు కొందరు ఉంటే, నెలల తరబడి ఉన్న వాళ్ళు ఇంకా కొందరు. ఒక్క సమస్య కాదు, దాదాపుగా 20 శాఖలకు సంబంధించిన సమస్యలు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నెలకొందని చెప్పుకోవచ్చు. ఈరోజు మనం T9 సమావేశంలో లోగోతో కొన్ని సమస్యలు తెలుసుకున్నాం. అంటే సమస్యలు ఇది మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా, ఇదంతా గిరిజన జిల్లా, ఇది సంబంధించిన భూ సమస్య కావచ్చు, దీనికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల సమస్య కావచ్చు, మరి ఇక్కడ PSCకి సంబంధించిన సమస్యలు కావచ్చు. కొన్ని సమస్యలు కొన్ని వింటేనే బాధాకరంగా అనిపిస్తున్న సమస్యలు మనం విన్నాం. అదే మరి అధికారుల నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు అనేది కూడా మనం చాలా ఆలోచించాల్సిన అంశం. అయితే వీళ్ళు నెలల రోజులు సంవత్సరాలు తడబడి మళ్ళీ అధికారుల చుట్టూ తిరిగిన మా సమస్యలు తీరట్లేదు అని నెత్తి బాదుకుంటున్నా కూడా ఇక్కడ సంబంధించిన అధికారులు పట్టించుకోవట్లేదయ్యా అని ఈరోజు T9కి ఆశ్రయించడం జరిగింది. అయితే మొత్తంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని హోదాలలో కావాల్సిన ఆఫీసులు కట్టారు, కూర్చోడానికి కుర్చీలు ఇచ్చారు, కానీ సంబంధించిన అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని మాత్రం చెప్తున్న పరిస్థితి. ఇక్కడ నేనున్న విషయాలకైతే ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దాదాపుగా 18 నుంచి 20 శాఖలు ఉంటాయి. 20 శాఖల సమస్యలు మొత్తం నెట్టబడి ఉన్నాయి అనుకోవచ్చు, నెట్టుబడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులు పూర్తి స్థాయిలో, అయితే నూతనంగా వచ్చిన కలెక్టర్ గారు కొంత ఫైళ్లను కదిలిస్తున్నారు, ఆ కదిలికైతే కనిపిస్తుంది అని కొందరు అంటున్నారు. గత కలెక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల చాలా వరకు గౌతమ్ కలెక్టర్ నుంచి ఇప్పటి వరకు గౌతమ్ కలెక్టర్ సారు, ఇటు సంబంధించిన శశంకర్ గారు, తర్వాత సంబంధించిన ఇప్పుడు నూతనంగా స్నేహ శబరీష్ మేడం గారు వచ్చిన తర్వాత ఫైళ్లు మాత్రం కదులుతున్నాయి అన్న ఒక మాటలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి. ఇది మహబూబాబాద్ ప్రజావాణి సంబంధించిన దరఖాస్తులు చేసుకున్న వారి దగ్గర నుంచి మనం T9 ద్వారా ప్రత్యేక సమాచారం తెలుసుకొని ప్రజా సమస్యలను మనం మన అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా T9 పనిచేస్తుంది. T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ కలుద్దాం కొన్ని సమస్యలు.